ఈ మందిరం నిర్మాణం క్రీస్తు శకం 892లో ప్రారంభమై సుమారు క్రీస్తు శకం 922 వరకు సాగింది. ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్లు లేకుండా ఉంటుంది. ఈ ఆలయంలో కాకతీయుల నాటి శిల్పకళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళను తేలికగా గుర్తించవచ్చు. మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హయగ్రీవ స్వామి, శేషసాయి, యోగ మండపంలో వటపత్ర సాయి, ప్రహారీ చుట్టు గోడలపైన గరుత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణ స్వామి, క్షేత్రపాలకునిగా రుద్ర రూపంలో మహాశివుడు, యోగ నరసింహుడు, అనంత పద్మనాభుడు, ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉంది. 2వ అంతస్తు వరకు దాదాపు 14 అడుగులున్న శివలింగం ఉంది. శివలింగం ఆధారం క్రింది గదిలో ఉండగా లింగం అగ్రభాగంపై కప్పును చీల్చుకుని మొదటి అంతస్తు వరకు ఉంటుంది. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత కింద ఉన్న లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించడం జరిగింది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాదు, రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే విధంగా మరియు నిర్మాణ శైలి ఒకే విధంగా ఉంటుంది. ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదట. ఆ రోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట. అందుకే గణపతిని వజ్ర గణపతి అయ్యాడు.